తమ్ముడి ప్రేమ పెళ్లికి అన్న బలయ్యాడు. ఆ అమ్మాయి సోదరుడు ఏకంగా పెట్రోల్ పోసి అతన్ని చంపేశాడు. ఈ దారుణ సంఘటన మహబూబ్నగర్ జిల్లాలో చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలంలోని ఎల్లంపల్లి గ్రామానికి చెందిన రాజశేఖర్ ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తూ జీవన సాగిస్తున్నాడు. వీరి కుటుంబం షాద్నగర్లోని అయ్యప్ప కాలనీలో నివాసం ఉంటోంది. రాజశేఖర్ తమ్ముడు చంద్రశేఖర్ ఆటో నడుపుతూ ఉపాధి పొందుతున్నాడు. అయితే చంద్రశేఖర్ తన స్వగ్రామమైన ఎల్లంపల్లికి చెందిన ఒక యువతిని చాలా రోజులుగా ప్రేమిస్తున్నాడు. ఈ నెల 8న చంద్రశేఖర్ తాను ప్రేమించిన యువతితో కలిసి ఇంట్లో నుంచి వెళ్లిపోయి వివాహం చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో యువతి కుటుంబ సభ్యులు ఎంత వెతికినా వారి ఆచూకీ లభించలేదు. దీంతో యువతి సోదరుడు వెంకటేష్ చంద్రశేఖర్కు అతని అన్న రాజశేఖర్ సహకరించాడన్న కోపంతో అతడిపై కక్ష పెంచుకున్నాడు. ఈ నెల 12న రాత్రి సమయంలో మరికొందరితో కలిసి రాజశేఖర్ ఇంటికి వెంకటేష్ వచ్చాడు. మాట్లాడుకుందామని బయటకి తీసుకొచ్చి కారులో ఎక్కించుకున్నారు. అనంతరం మార్గమధ్యలో అతడి ఫోన్ను చెట్ల పొదల్లో పడేశారు. తర్వాత కారులోనే చంద్రశేఖర్ను విపరీతంగా కొట్టారు. ఆ తర్వాత నవాబుపేట మండలంలోని యన్మన్గండ్ల గ్రామ సమీపంలో రోడ్డు పక్కన చెట్ల పొదల్లో మృతదేహాన్ని పడేసి పెట్రోల్ పోసి నిప్పంటించారు. రాజశేఖర్ ఎంతకీ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 13న యన్మన్గండ్లలో స్థానికులు సగం కాలిన మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. నవాబుపేట పోలీసులు విచారణ చేపట్టగా షాద్నగర్లో కిడ్నాప్ అయిన రాజశేఖర్ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు హత్య కేసు నమోదు చేసిన నవాబుపేట పోలీసులు శనివారం బాధిత కుటుంబానికి మృతదేహాన్ని అప్పగించారు. విచారణ ముగిసిన తర్వాత మరిన్ని విషయాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. అయితే గతంలోనే ఇరు కుటుంబాల మధ్య గొడవలు జరిగితే పోలీసుల సమక్షంలో రాజీ కుదుర్చుకున్నారు. కానీ చంద్రశేఖర్ ప్రేమించిన యువతితో మళ్లీ ఫోన్లో మాట్లాడడంతో గొడవ మళ్లీ మొదటికొచ్చింది. ఈ క్రమంలోనే చంద్రశేఖర్ అన్న రాజశేఖర్ హత్య జరిగినట్టు బంధువులు ఆరోపిస్తున్నారు. నా పేరు శివప్రసాద్, ఎల్లంపల్లి గ్రామం. ఇట్లా మా చిన్న తమ్ముడు చంద్రశేఖర్ అని చెప్పి పేరు. ఆయన ఇదే ఊరికి కావలి వెంకటేష్ అంటే ఆయన్ను బిడ్డను లవ్ చేసి అది చేసిండు. ఆయనకు సపోర్ట్ చేస్తుందని చెప్పి మా రాజశేఖర్ అంటే ఆయన ఇప్పుడు చనిపోయిన ఆయన. ఆయన సపోర్ట్ చేస్తుందని చెప్పి పోయిన నెల 9 తారీఖు కేసు పెట్టేసి చేసారు షాద్నగర్ పిఎస్‌లో. ఇక ఆడ నుంచి వాళ్ళ పోలీసోళ్ళకు మొత్తం కావలి వెంకటేష్ ఏమైతే చేసిండో వాళ్ళు మొత్తము కావలి వెంకటేష్ సైడే మాట్లాడి అది చేసిండ్రు. మాకేం సపోర్ట్ చేయలేదు, ఏం చేయలేదు. సరే అని చెప్పి ఆ పిల్ల అక్కడుంది. ఆ పిల్ల మేజర్ కాదు మైనర్ అని చెప్పి అది చేసి మాట్లాడి అక్కడి నుంచి అక్కడనే అది చేసుకొని తీసుకొని పోయారు. మేము అది చేసుకొని సపోర్ట్ చేయకుండా మా అంతలో మేము వచ్చినాము. వాళ్ళంతా వాళ్ళు వెళ్ళిపోయారు. సరే అని చెప్పి ఊరుకున్నాక సరే అని చెప్పి ఆ పిల్లని వాళ్ళు తీసుకొని పోయారు. అది చేసుకొని మా అంతలో మేము అది చేసుకొని ఉన్నాం. ఇక అంతా అయిపోయినాక సరే అని చెప్పి అయినాక మళ్ళీ కరెక్ట్ పోయిన నెల 9 తారీఖు నుంచి మళ్ళీ ఇదే నెల 9 తారీఖు, 8 తారీఖు ఇక మళ్ళీ సేమ్ అదే రిపీట్ అయ్యి ఆ పిల్ల మళ్ళీ ఫోన్ చేసి మా తమ్ముడు చిన్న తమ్ముడు మా అంతకు ఉన్నోడు మళ్ళీ ఆ పిల్ల ఫోన్ చేసి నువ్వు వస్తావా లేదా లేకపోతే నేను చచ్చిపోతా అని చెప్పి అని అది చేసి పోయేటప్పుడు ఈయన అదే మా తమ్ముడు కొంచెం సపోర్ట్ చేసిన అని చెప్పి ఏదో సీసీ ఫుటేజ్ ఏదో నువ్వు చూసి అది చేసి ఇంతకుముందు కూడా నువ్వు సపోర్ట్ చేసావు కాబట్టి అని చెప్పి రాజశేఖర్ని తీసుకుపోయి కావలి వెంకటేష్ బుధవారం రోజు నైట్ 11 గంటల రాత్రి అది చేసుకొని కార్లో సీఐ సాబ్ పిలుస్తుండు రా అంటని చెప్పి నేను కానిస్టేబుల్ అని చెప్పి డోర్ కొట్టి కార్లు ఎక్కించుకొని పోయిండు. ఆ ఊరికి ఏ ఊరికి సంబంధించిన ఆయన శ్రీకాంత్ అంటే ఆయన ఈయన ఇల్లు అని చెప్పి ఇల్లు దగ్గరుండి మరీ చూపించి ఆ కార్లో ఉన్నోళ్ళు ఎవరెవరో 5 మంది అది చేసుకొని 5, 6 మంది ఉన్నారంట. ఆయన కారు దిగినంబడే మా రాజశేఖర్‌ని కార్లో ఎక్కించుకొని పోయిర్రంట. ఆడ నుంచి కార్లు ఎక్కించుకొని ఎక్కడ కారు డైవర్ట్ చేసిర్రో కారు డైవర్ట్ చేసి అది చేసుకొని తీసుకొని పోయిర్రు. రాజశేఖర్ షాద్నగర్‌లో అయ్యప్ప కాలనీలో చేసుకొని ఉంటాడు. ఆయన భార్య ఆయన ఇద్దరు కలిసి. డోర్ కొట్టి బయటికి తీసుకొని పోయి చెయ్యి పట్టి తమ్ముడిని, ఆయన భార్యని ఇద్దరిని గుంజుకురానికి అని చెప్పి తీసుకొని పోయిర్రు. ఈ కార్‌లో చేసుకొని పోయినాక శ్రీకాంత్ అంటే ఆయనని బయటికి నెట్టేసి ఆయన మాత్రం కార్‌లో ఎక్కించుకొని పోయి రాయకల్ టోల్ గేట్ కాడ ఫోన్ పడేసిర్రంట. ఆడనే పోలీసోళ్ళకి మేము అప్పటికి కంప్లెయింట్ ఇచ్చి భార్యతోని కంప్లెయింట్ ఇప్పించినాం. మేము కూడా ఫోన్ చేసినాం పిఎస్‌కి. 100కి ఫోన్ చేసినాం. 112కి ఫోన్ చేసినాం. ఆడ నుంచి మిస్సింగ్ అయినట్టు కేసు పెట్టి అది చేసినాం. ఆ రోజు నైట్ నుంచి లేడు. ఇక తెల్లారి మాకు 2, 3 రోజుల తర్వాత ఇన్ఫర్మేషన్ ఏందంటే నిన్న ఇట్లా బాడీ ఉంది గుర్తుపట్టిన అని చెప్పి మమ్మల్ని అది చేసి పిలిపించి మామనార్‌కి ఆడికి గవర్నమెంట్ హాస్పిటల్ కాడికి పిలిపించి అది చేసిర్రు. మేమేం పోలేదు. మా చెల్లెలు రాజు భార్య మాత్రం రాజశేఖర్ భార్య. ఇద్దరు పోయి అది చేసి గుర్తుపట్టి ఆయనటని చెప్పి అన్నారు. ఇక మేము ఇంకా అయితే ఇప్పటికైతే ఇంకా బాడీ చూడలేదు. ఇప్పుడు పోలీసోళ్ళు వచ్చి తీసుకొని పోతామని చెప్పి నైట్ వచ్చి మమ్మల్ని ఇంటికాడ దింపేసి వెళ్ళిపోయారు. మా చెల్లెలు వాళ్ళని, మా రాజు చనిపోయిన భార్యని. ఇక మేము అది చేసుకొని ఇక మధ్యలోకించి పోదామని చెప్పి అనుకుంటే ఆ మార్చిరి బంద్ చేసిర్రు. ఇప్పుడు ఇవి మాటలు చూడనీకి వీలు కాదని చెప్పి మమ్మల్ని వెనకకి మళ్ళీ ఇచ్చి అది చేసిర్రు. ఇక
మేము వెనకకి మళ్ళేసి వచ్చినాము. ఇప్పుడు పోలీసు వాళ్ళు వచ్చి మమ్మల్ని తీసుకుపోయి మళ్ళీ మార్చురీ ఆడికి తీసుకుపోయి పోస్ట్‌మార్టం చేసి ఇది చేసి పంపిస్తామని చెప్పి బాడీ కలెక్ట్ చేసుకుపోండి అని చెప్పి అన్నారు. చంద్రశేఖర్ ఏం పని చేసేవాడు? చంద్రశేఖర్ ఆటో నడిపించేటోడు సార్. ఇద్దరు అన్నదమ్ములు ఆటలు ఈయన చనిపోయినాన రాజశేఖర్ మెడికల్లో పనిచేస్తుంది తిరుమల ఏజెన్సీ షాద్నగర్లో. షాద్నగర్లో.